హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఆశా కుకింగ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఈరోజు చాలా లేట్ అయిపోయిందండి. వీడియో పెడతాక కూడా బాగాలేదు, పడుకుని పోయాను. లేట్గా లేసాను. టిఫిన్కి అయితే ఏమీ లేదు అని చెప్పేసి ఇక గోధుమ పిండి బెల్లం దోశ వేసేద్దాంలే అని చెప్పి కొంచెం గోధుమ పిండిలో బెల్లం వేసి కలిపేసి చక్కగా కాసేపు అలా ఉంచేసి దోశ వేసానండి. బెల్లం గోధుమ పిండి చిన్న ప్రాసెస్, ఎవరైనా వేసుకోవచ్చు. చక్కగా కొంచెం యాలక్కాయల పొడి వేసుకోవచ్చు, స్మెల్ బాగుంటుంది. వద్దు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. ఇంకా సరేలే అని చెప్పి ఇద్దరికే కదలే అని చెప్పేసి గోధుమ పిండి దోశలు వేద్దాంలే అని వేసానండి. తొందరగా అయిపోయే పని అదే కదా, వేసాను. ఇంకా టిఫిన్కి అయితే ఏం ప్రిపేర్ చేయక, వంట అయితే ఏం చేయలేదండి, చేయాలి ఇప్పుడు. చేసి పెడతాను. మీరు ఎవరెవరికి ఇష్టం గోధుమ పిండి దోశ, బెల్లం దోశ అంటే కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్. అయితే ఆల్రెడీ తెలిసే ఉండొచ్చు అందరికీ, తెలియని వాళ్ళకి చెప్తున్నాను. బాగుంటుందండి, చాలా టేస్ట్ ఉంటుంది, చక్కగా తినొచ్చు. లైట్గా ఎన్నైనా తినేసేయాలనిపిస్తుంది పొద్దున. అంటే కొంచెం స్వీట్ ఇష్టం లేని వాళ్ళు తినలేరు, స్వీట్ ఇష్టమైన వాళ్ళు ఇష్టంగా తినేస్తారు. ఓకే, మా వీడియో నచ్చితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎలా ఉన్నాయో కామెంట్లో తెలియపరచండి. ఓకే, బాయ్.